ఘాటు యువత జీవితాలని చిన్నాభిన్నం చేస్తోంది. గంజాయి అక్రమ రవాణా, మత్తు పదార్థాల వినియోగంతో భవిష్యత్తుని కోల్పోతున్నారు యువకులు. మత్తులో ఏం చేస్తున్నారో తెలియక ఏకంగా నేరగాళ్లుగా మారుతున్నారు. రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోతున్నారు. వరంగల్ జిల్లాను గంజాయి నిష కమ్మేస్తోంది. యువతను టార్గెట్ చేస్తున్న గంజాయి మాఫియా వారిని మత్తు ఊబిలోకి దించుతోంది. విద్యా సంస్థలు, ముఖ్యంగా ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఉన్న డబ్బా కొట్టుల్లో అక్రమంగా అమ్ముతూ వారిని మత్తులో ముంచుతోంది. ఈ నేపథ్యంలో యువత నేరాలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, లగ్జరీ జీవితం గడపాలన్న కోరిక గంజాయి రవాణాకు కారణమవుతున్నాయి. ఏపీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాకు గంజాయి సరఫరా చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటోంది గంజాయి మాఫియా. చదువుకునేందుకు వరంగల్కు వస్తున్న సంపన్నుల పిల్లలు టార్గెట్ గా గంజాయి మాఫియా విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అడ్డుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు పోలీసులు. ఈ మధ్య కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నెల రోజుల్లో భారీ ఎత్తున గంజాయి పట్టుబట్టం కలకలం రేపుతోంది. మత్తు బారి నుంచి యువతను కాపాడాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. మా ముడి పదార్థాల సరుకును ఈరోజు దేశాలు దాటి, అదేవిధంగా ఒకవేళ మన దేశానికి రావాలంటే ఒక త్రూ ఏరోప్లేన్ ద్వారా వస్తుంది, లేకుంటే షిప్ ద్వారా వస్తుంది. మనకు ఉన్నటువంటి కస్టమ్స్ ఆఫీసర్లు ఏం చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు వీళ్ళ అండదండలతో వీళ్ళు లంచాలు తీసుకొని మొత్తం కూడా పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులను ఈ గంజాయికి అలవాటు చేస్తే వీళ్ళు రాజకీయాల్లోకి రారు. ఒకప్పుడు మనం ఏంటంటే పట్టణ స్థాయి వరకే ఈరోజు గంజాయిని విస్తరించేది, మన మత్తు పదాలు విస్తరించేది. కానీ ఈరోజు కనీసము అక్కడ బస్సు వెళ్ళని ప్రాంతాలలో కూడా గంజాయి వెళ్తుంది. ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళల్లో విచ్చలవిడిగా గంజాయి అమ్ముతారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎవరు అమ్ముతే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని బేషరతుగా వాళ్ళని మొత్తం కూడా రిమాండ్కు 24 గంటల రిమాండ్ తరలించి వాళ్ళకు జీవిత ఖైదు వేయాల్సిందిగా, వాళ్ళ కఠిన శిక్ష విధించాల్సిందిగా మేము పౌరులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వరంగల్ నగర శివారులో ఉన్న పలు ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని సెలెక్టెడ్ దుకాణాల్లోకి గంజాయిని సరఫరా చేస్తున్నారు. సిగరెట్లు, పొట్లాలు, చాక్లెట్ల రూపంలో విక్రయిస్తున్నారు. ముఖ్యంగా నర్సంపేట ప్రాంతంలో ఈ దందా జోరుగా సాగుతోంది. పాకాల అటవీ ప్రాంతంలోని చెట్ల పొదల్లో గంజాయిని డంపింగ్ చేస్తూ అవసరం మేర సరుకు విక్రయిస్తున్నారు. నర్సంపేట కేంద్రంలో 2 ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను టార్గెట్ చేసుకుని గంజాయి అలవాటు పడేలా వ్యాపారం చేస్తున్నారు. చిన్న చిన్న పాన్ షాప్, బిర్యానీ హోటల్ కేంద్రాలు, బెల్ట్ షాపులు విక్రయ కేంద్రాలుగా మారాయి. తెలంగాణ రాష్ట్రంలో మరి గంజాయి అనేది రోజు రోజుకు మితిమీరిపోతూ ఉన్నది. అదేవిధంగా మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మరి అనేకమైనటువంటి సందర్భాలలో గంజాయి పట్టువేతలు కావచ్చు, మరి అదేవిధంగా గంజాయి పట్టుబడి మరి అనేక మందిని కూడా రిమాండ్కు తరలించడం జరిగింది. కానీ ఎవరైతే గంజాయి తరలిస్తున్నటువంటి మరి పెద్ద బడా వ్యాపారులు ఉంటారో వాళ్ళనే పట్టుకొని మరి తక్షణమే గంజాయి ఉంటుందో ఆ గంజాయి మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకొని వాళ్లకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇవ్వకుండా, ఎటువంటి పర్మిషన్లు ఇవ్వకుండా మరి నివారించినట్టయితే అప్పుడే మరి విద్యార్థులకు అనేది న్యాయం జరుగుతుంది. గంజాయి మత్తులో కొత్త కొత్త బైకులు కొని వచ్చిరాని డ్రైవింగ్ తో ప్రమాదాలకు గురై ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. నర్సంపేట మీదుగా వెళ్లే జాతీయ రహదారి 365 వీరికి అనుకూలంగా ఉండటంతో పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్నారు స్మగ్లర్లు. పలువురు స్మగ్లర్లను పోలీసులు పట్టుకున్నా ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తీసుకొచ్చి జోరుగా వ్యాపారం చేస్తున్నారు. ఇటీవలే కోట్ల విలువ చేసే గంజాయి నర్సంపేట దగ్గర పాకాల అటవీ ప్రాంతంలో పట్టుబడింది. అలాగే నర్సంపేట కేంద్రంలో గంజాయి స్మగ్లర్లు పట్టుబడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నిఘా పెంచడం ద్వారా దందాకు చెక్ పెడుతున్నామని పోలీసులు చెబుతున్నారు. టోటల్ 763 కిలోగ్రామ్ గాంజా ఇది మేము పట్టుకున్నాము. దీనికి టోటల్ వాల్యూ వచ్చేసి దాదాపు 3.8 crore వరకు ఉంటుంది మార్కెట్ రేట్ ఇప్పుడు. సో దాంతోపాటుగా ఒక పల్సర్ మోటార్ సైకిల్, అట్లాగే 2 మొబైల్ ఫోన్స్ అవి కూడా అంతా సీజ్ చేయడం జరిగింది. సో ఈ కేసులో బేసికలీ 8 మంది అక్యూజ్ ఉన్నారు. సో ఇది 8 మందిలో చూస్తే ఇది 5 ఒడిశా నుంచి ఉన్నారు. ఒకడు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఒకడు తెలంగాణ నుంచి, ఒకడు కర్ణాటక నుంచి ఎవరైతే ఆయన రిసీవర్ గా ఉన్నాడు. 8 మందిలో బేసికలీ ఇప్పుడు మన దగ్గర 4 మెంబర్స్ ఉన్నారు కస్టడీలో. ఇంకా 4 పట్టుకునేది ఉంది, వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాము. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. అలాగే కళాశాలల యాజమాన్యాలు, పిల్లల తల్లిదండ్రులు వారికి అవగాహన కల్పించి కౌన్సిలింగ్ ఇచ్చి గంజాయి మహమ్మారిని తరిమేయాలని పలువురు కోరుతున్నారు.